నమస్తే. డీప్ ఫేక్ వీడియోలతోటి తన పరువు తీస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అంటే ఎంత వేదన కలిగితే ఆయన ఈ ఫిర్యాదు చేసుంటారో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల తన కీర్తి ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఆయన చేసిన ఫిర్యాదులు ఏమున్నాయంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్ఫింగ్ వీడియోలో తోటి తనని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు ఫోటోలతో అశ్లీల వీడియోలు సృష్టిస్తున్నారని ఆరోపణ కూడా చేశారు. నిజంగా ఇది అంటే ఒక మెగాస్టార్కే ఇబ్బంది ఎదురవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న చేటు ఏంటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే చాలా వెబ్సైట్ల మీద ఆయన ప్రత్యేకించి చాలా వెబ్సైట్ల మీద ఆయన హైదరాబాద్లో ఈ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద చాలా సెక్షన్ల మీద కింద వాళ్ళ మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పేశారు. చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్స్ 67, 67A, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్లు 79, 294, 296, 336(4)తో పాటు ఇంకా ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. తన పేరు, ఫోటోలు, పోలికలను ఉపయోగించి కొన్ని వెబ్సైట్లు ఏఐ టెక్నాలజీతో నకిలీ అశ్లీల వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నాయని చిరంజీవి ఆరోపించారు. ఇక్కడ పేరు చెప్పలేం కానీ వాస్తవంగా అందులో మెన్షన్ చేశారు ఆయన, కానీ ఆ పేరు కూడా ఒక మహిళతో పాటు ఇతరులతో తాను అసభ్యకరమైన చర్యల్లో పాల్గొన్నట్టుగా వీడియోలు సృష్టించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోలు పూర్తిగా నకిలీవి. వీటిని డీప్ ఫేక్ పోర్నోగ్రఫీగా పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సృష్టించారు. నా ముఖ కవళికలను, రూపాన్ని చట్టవిరుద్ధంగా మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్గా మార్చారు అని చెప్పి చిరంజీవి తన ఫిర్యాదులో వివరించారు. ఈ వీడియోలను రూపొందించడం, అప్లోడ్ చేయడం, ప్రచారం చేయడంలో పాలు పంచుకున్న అన్ని వెబ్సైట్లు, వ్యక్తులు, సంస్థలపై తక్షణమే టెక్నికల్ విచారణ చేపట్టాలని ఆయన పోలీసుల్ని కోరారనమాట. ఇంటర్నెట్ నుంచి ఈ కంటెంట్ని వెంటనే బ్లాక్ చేసి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఒక ప్రముఖ సినీ నటుడిగా, ప్రజాప్రతినిధిగా, కేంద్ర మాజీ మంత్రిగా చిత్ర పరిశ్రమకు, సమాజానికి ఎనలేని సేవలు అందించాలని చిరంజీవి గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిజాయితీతో పనిచేసి ఒక కళాకారుడిగా, పౌరుడిగా గౌరవాన్ని, మర్యాదని సంపాదించుకున్నాను. నా సినిమాలు కూడా ఎప్పుడూ సమగ్రత, కరుణ వంటి విలువలను ప్రతిబింబిస్తాయి. సామాజిక సేవ ఫ్యాషన్గా మారకముందే నేను ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్తదానం, విపత్తు సహాయం లాంటి కార్యక్రమాలు చేపట్టాయని కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల తాను కష్టపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకు తీవ్రమైన, కోలుకోలేని నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో తనపై ఉన్న సద్భావనను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నకిలీ వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది తన గోప్యత, గౌరవం, మర్యాదలకు భంగం కలిగించడమేనని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లభించిన హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ వీడియోల ప్రచురణ వెనుక ఉన్న వ్యవస్థీకృత హానికరమైన కుట్ర ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలి, ఆ కాన్స్పరసీని ఛేదించాలని చెప్పేసి కూడా ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ క్లియర్. మనం ఒక్కసారిగా ఈ డెవలప్మెంట్స్ని ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కనుక అర్థం చేసుకుంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ముందుగా చూస్తే ఈ సంఘటన అంటే ఈ ఫిర్యాదు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేయాల్సి వచ్చింది, దానికి ముందు కొంచెం వెనక్కి వెళ్ళాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ సభ్యులు గౌరవ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఫార్మర్ మినిస్టర్ కూడా ఆయన ఒక అంశం ప్రస్తావన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించే సమయంలో అప్పుడు చిరంజీవి గారు వెళ్తే చిరంజీవి గారిని కూడా ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టి పైనుంచి వెయిట్ చేయించారు అని ఆయన మాట్లాడుతుండగా సబ్సిక్వెంట్గా ఇంకొక గౌరవ సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు జోక్యం చేసుకొని ఎవడో వెళ్ళటం ఏంటి ఆయన కోసం అంటే కోసం ఆయన కోసం ఎవడో వెళ్ళటం ఏంటి అని చెప్పేసి పదజాలం ఉపయోగించడం, దాని మీద రగడవటం, చివరికి ఏంటంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నివాసానికి వెళ్ళి వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి అదే సందర్భంలో ఆయన ఫోన్ నుంచే చిరంజీవి గారితో మాట్లాడి, ఆయన అప్పుడు విదేశాల్లో ఉన్నారు, జరిగింది జరిగిపోయింది, తప్పైపోయింది, పొరపాటున బాలకృష్ణ గారి ఉద్దేశం అది కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం మాట్లాడేసరికి ఆయనకి చికాకెత్తి ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది, ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అని క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు. బయట సమాచారం ఇచ్చారో లేదో మనకి తెలియదు, బయట సమాచారం.
అసలు సభలో లేని చిరంజీవి గారి గురించి ప్రస్తావన తేవటం అనేది పవన్ కళ్యాణ్ గారిని మనసును గాయపరిచింది. సో, అందువల్ల ఆయన అప్పటికే వైరల్ ఫీవర్‌తో ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. సరే సీఎం గారు వెళ్ళటం, మాట్లాడటం, ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేయటం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చాణక్య వల్ల అప్పటికి అది సద్దుమణిగిపోయింది. చిరంజీవి గారేంటి, బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడంగానే కామినేని గారు, బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఫారిన్‌లో ఉన్న చిరంజీవి గారు వెంబడే ఒక 2, 3 పేజీల లెటర్ రిలీజ్ చేశారు. నా గురించి ప్రస్తావన చేయటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా! అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ అది డీటెయిల్‌గా మెన్షన్ చేస్తూ వచ్చారు. సరే, అది మొత్తానికి ఏంటంటే డైవర్షన్ అయిందనమాట. ఆ డైవర్షన్ తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇవ్వటం, క్లారిఫికేషన్ దాని మీద కొంత ఇండస్ట్రీలోను, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లోను దాని మీద పెద్ద చర్చ జరగటం, ఇవన్నీ గమనించాం. సబ్సీక్వెంట్‌గా ఈ డెవలప్‌మెంట్స్ చోటు చేసుకున్నాయి. చిరంజీవి గారు మాట్లాడిన దాని మీద చిరంజీవి గారి అభిమానులు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఒక హోటల్లో దిగి హైదరాబాద్‌లో మేమందరం 300 పోలీస్ స్టేషన్‌లో వెళ్లి కేసు పెడతా ఉంటాం. చిరంజీవి గారు వారించడం, ఇదేదో అనవసరంగా ఇండస్ట్రీలో రగడలాగైపోయింది. ఆ తర్వాత అభిమాన సంఘాల మధ్య ఏదో మొత్తానికి నేచురల్ మనం ఇదివరకు నుంచి చూస్తూ వస్తున్నవి, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి అభిమాన సంఘాల మధ్య గొడవ మొదలైంది. ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ, ఇక మామూలే. మనం ఇది ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చూస్తూ వస్తుంది. ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో భాగంగా ఇప్పుడు చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ వీడియోల ప్రభావం అక్కడ స్పష్టంగా కనిపించింది. సరే, అదంతా ఆయన మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ దర్యాప్తుల భాగంగా ఇవన్నీ కూడా విచారించే అవకాశం ఉంది. ఎవరున్నారు, పర్టికులర్గా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి పేరుతోటి ఆ కంప్లైంట్లు వచ్చాయని కొందరు అంటున్నారు. బయటికి రాలేదు దాంట్లో. కొందరైతే ఆ ఫలానా పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు, కానీ మన దగ్గర ఆధారాలు లేకుండా ఫలానా వ్యక్తి చేశాడని మనం చెప్పలేం. సో చిరంజీవి గారు ఫిర్యాదు సమర్పించినప్పుడు ఆయన దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఫిర్యాదులో మెన్షన్ చేశారు. పోలీసులు విచారిస్తున్నారు, సైబర్ క్రైమ్ పోలీసులు. ఓవరాల్గా ఏంటి ఇక్కడ జరిగేది, ఇప్పుడు ఇది ఎవరు చేస్తున్నారు? అసలు ఇంకోటి, 70 ఏళ్ల వయసులో సుదీర్ఘమైన సినీ రాజకీయ ప్రస్థానం ఉన్న చిరంజీవి గారిని అలా తప్పుడుగా చూపించడం అనేది బాధాకరమైన విషయం. సో దాని వెనకాల ఎవరున్నారు, పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా, కుట్రకోణం దాగి ఉంది. ఇక్కడ కాన్స్పిరసీ అనే మాట వచ్చింది. కుట్రకోణం ఏమన్నా దాగుంటే అది ఖచ్చితంగా ఛేదించాల్సిన అవసరం ఉంది. సో ఈ డీప్ ఫేక్ వీడియోల వెనుక డీప్ కాన్స్పిరసీ ఉందనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జరిగిన పరిణామాలన్నింటినీ ఒకదాని వెంబడి ఒకటి గుదిగుచ్చి చూస్తే స్పష్టంగా అది ఒక కాన్స్పిరసీ ప్రకారమే చిరంజీవి గారి మీద ఈ అసభ్యకర వీడియోలు అండ్ వెబ్సైట్లో రాతలు ఇవన్నీ వచ్చి ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట.